హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్ యామ్ జిలాన్. ఇప్పుడు మీరు చూడబోయే తోట పరశురాంపురం తాలూకా జాజూరు విలేజ్ కర్ణాటక స్టేజ్. ఈ తోటలో ఎస్పెషల్ ఏమంటే మేజర్గా హెవీ డిసీజెస్ ఉండేటివి. 6th ఇయర్ ఏజ్, ప్లాంట్ ఏజ్ వచ్చేసి 6 సంవత్సరాలు. మేము లాస్ట్ 2 years నుంచి టేకప్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది, ఈ సంవత్సరం కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. ప్లస్ మేజర్ ఈ సంవత్సరం అనేది అస్సలు దానిమ్మకి ఆపోజిట్ క్లైమేట్ కండిషన్స్ ఉంది. ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్స్ ఇస్తాము. 300 to దాదాపు 700 ఫుడ్స్ అది వచ్చింది. కలర్, క్వాలిటీ, షైనింగ్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు మీరు చూడబోయే ఈ తోట ఫ్లవరింగ్ టు హార్వెస్టింగ్ వరకు కంప్లీట్గా ఉంటుంది. కంప్లీట్ గైడెన్స్లో ఫార్మర్ ఎలా మనము మేనేజ్మెంట్ చేసుకుంటున్నామని కంప్లీట్గా ఈ వీడియో ఉండబోతుంది. ఇదే తోటకు సంబంధించిండే లాస్ట్ ఇయర్ పంటకు సంబంధించి వీడియోస్ అన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఫ్లవరింగ్ బాగా వస్తుందా? ఫ్లవరింగ్ బాగానే వచ్చింది సార్. సో మేజర్ ఇంకోటి ఏమంటే తేనెటీగలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. సెట్టింగ్స్ కూడా తొందరగా ఏమన్నా తేనె తట్టలు పెట్టారా లేకపోతే న్యాచురల్గా? లేదు, ఎక్కడైనా తేనెట్టున్నా కూలోళ్ళకి చెప్పేస్తారు దాన్ని ముట్టుకోవద్దు మీరు అని. ఈ బిట్ అంతా బాగుంది కదా, ఫ్లవరింగ్ అంతా బాగుంది సార్. డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయిందండి? డ్రిప్ నేనైతే ఒకసారి వెళ్ళాను, మరి ప్రవీణ్ ఒకసారి అయిందా? ఒకే షెడ్యూల్ అయింది. ఆ నెమ్టోడ్స్ కంట్రోల్ కూడా ఇచ్చారు కదా మందు, అది స్టార్టింగ్ ఫస్ట్ అదే కదా వదిలింది మీరు? ఈ దానికి ఎన్ని ఈగలు ఉన్నాయి చూడు. అవును సార్, ఫుల్ ఉన్నాయి సార్. పూత రావడం ఆలస్యం, సెట్టింగ్ అయితే ఈజీగా అవుతుంది అట్లా. సో స్ప్రేయింగ్స్ ఏవేవైనాయి? ఇది అయిపోయిందా? మేజర్లు ఏమంటే డిప్ షెడ్యూల్ ఒకేసారి అయింది కాబట్టి ఇంకో మూడు సార్లు కంటిన్యూ చేయండి దీన్ని, సరేనా? సో అక్కడక్కడ మైట్స్ ప్రాబ్లం ఉంది. ఇది చూసారా? ఇది ఆకు వెనక ఇట్లా మర్చుకొని పోకూడదు. ఓకే, ఇట్లా ఉంటే మైట్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మైట్స్ని మీరు కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మనం నాకు తెలిసి ఇంకో 20-25 డేస్లో ఫ్లవరింగ్ కంప్లీట్ అవుతుంది. ఇది ఆకుల మీద స్పాట్స్ ఏం లేవు కదా ఎక్కడ? ఏం లేవు సార్. ఏమంటే లాస్ట్ పంట కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. దాని తర్వాత స్టోరేజ్ కూడా బాగా జరిగింది. సో మీ తోటలో నాకు ఈ పూత పిందే కన్నా చెట్టు నలుపు ఉంది. రేపు పొద్దున్న రోగం వచ్చినా కానీ తట్టుకునే కెపాసిటీ హ్యూజ్గా వస్తుంది. ఎందుకంటే ఇంత ఫ్లవర్ వచ్చింది, ఇంత స్టామినా వచ్చినా కానీ ఎక్కడ కానీ చెట్టు ఎక్కడ కానీ ఎల్లోయిష్గా లేదు. చూడు, ఎల్లోయిష్గా లేదు. అది ఫస్ట్లో మనం ఎంత పెద్ద మందులు కొట్టినా కానీ ఆ త్రిప్స్ ఎఫెక్ట్ పడితేనే పడుతుంది. మాకేంటి కలరు లాస్ట్ టైం ఏం కొట్టినారు త్రిప్స్ మందు మీరు? వెంటనే మందు మార్చిస్తాను నేను. ఏమంటే ఈ ఇంత లోడెడ్ ఇంత పెద్ద చెట్టుకి వాటర్ తక్కువైంది అనుకో, చాలా వరకు ఇబ్బంది అవుతుంది అట్లా. సరే, గంట వదిలేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఈరోజు మేము జాజూర్ ఏరియాలో ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఈ శ్రీనివాసరావు గారు ప్లస్ ప్రవీణ్ కుమార్. సో వీళ్ళు లాస్ట్ 2 years నుంచి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా బాగా వచ్చింది పంట. ఫ్రూట్ సైజ్ చూస్తే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. మీరు చూస్తున్నట్లయితే ఒక్కొక్క ఫ్రూట్ 400 to 500 మధ్యలో వస్తుంది. కలర్, క్వాలిటీ, షైనింగ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్గా వచ్చింది. సో ఫస్ట్ నుంచి కూడా ఎలా చేయాలో ఏం లేదు ఒక గైడెన్స్లో కంప్లీట్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది దాదాపుగా 60% హార్వెస్టింగ్ అయిపోయింది. ఫర్దర్గా హార్వెస్టింగ్ ఉంది. 90% అయిపోయింది సార్. 90% అయిపోయింది. ఇది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. కరెక్ట్ 500 గ్రాములు, 500 grams ప్లస్ ఉంటుంది. అవును, 2 చేతులు నిండిపోతాయి ఇది. అవును. సో షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మందులు ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయాయండి. కానీ ఈ ఇయర్ కొద్దిగా డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ కదా, అసలు మామూలుగా లేదండి. వరస్ట్ క్లైమేట్ కండిషన్స్ అంటే మామూలు కాదు. అవును, ఎంత కష్టపడుతున్నాడండి మా ప్రవీణ్. అవును. అసలు ఒక రోజు గ్యాప్ ఉందండి స్ప్రేయింగ్స్ కి. అవును. ఇంకోటి సార్, ఇది ఈ కలర్ వస్తాయి, ఈ సైజ్ వస్తాయి, డ్రిప్ లో వదిలేక వచ్చింది సైజులు, కలర్, క్వాలిటీ, షైనింగ్ రావడానికి. సో కంప్లీట్ గా ఎక్కడ గానీ మనకి ఇది లేదు. ఈ సంవత్సరం ఏమంటే మనకు కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఈ బ్లైట్. లాస్ట్ 4-5 years గా ఉంది మీకు ఇంత వర్షాలు. అసలు ఎండాకాలంలో వర్షాలు పడినాయి. పోయిన సంవత్సరం కూడా వర్షాలు ఉన్నాయి కానీ ఇంత లేదు. అంటే ఇట్లా ముసిరికి లేదు. కంప్లీట్ గా ఇప్పుడు వచ్చేది పోయిన వర్షము బరువు ఇదే అయిపోయింది. చూడండి కలర్ ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు ఈ ఫ్రూట్ చూడండి ఒకసారి, 400 grams ప్లస్ ఉంటుంది. అవును, చూడండి. ఇవి కూడా అంతే, ఫుల్ కలర్ వచ్చింది, న్యాచురల్ కలర్.
సో కంప్లీట్గా డ్రిప్ షెడ్యూల్ ఎన్ని మందులు మెడిసిన్స్ ఇన్ టైంలో అది కూడా అసలు గ్యాప్ లేకుండా మనం స్ప్రేయింగ్స్ చేయించాము. సో ఆంథ్రాక్నోస్ కూడా హెవీగా స్ప్రేయింగ్స్ జరిగినాయి. అవును సార్. ప్లస్ సర్కస్ పొరకు కూడా హెవీగా జరుగుతున్నాయి. ఎక్కడున్నా కూడా అసలు మర్చిపోవడం. మీరు ఏం చెప్తారా ఆ టయానికి ఫోన్ చేసి అవును ఈ ఫోటోలు పెట్టమంటాడు. అవును, ఫోటోలు పెట్టినాక స్ప్రే చేయండి అని చెప్తాడు. అవును. దాదాపు ఇక్కడ అంతా 250 పైన ఉన్నాయి కదా ఫ్రూట్స్ అన్ని. మొత్తం ఎంత 250 పైన సార్. అవును. 0 సైజ్ కాయ అన్నదే ఈ పక్క లేదు అసలు. అవును అవును. ఈ కొమ్మ చూడు, ఇది ఎంత అసలు కలర్ దగ్గర అసలు చూస్తే కడుపు నిండిపోతుంది అట్లుంది కలర్. పచ్చిగా ఎన్ని కాయలు ఉన్నా ఏమనిపించదు కానీ కలర్ వచ్చిన తర్వాత అసలు కలర్ వచ్చిన తోట ఇంకా చూడబుద్ది అయితే. తోట అందం అంటే కలర్ వచ్చాక. అవును. లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం సైజులు భారీగా వచ్చింది. సైజు భారీ వచ్చింది సార్. పోయినసారి కానీ పోయినసారి ఈ సైజు ఉండి ఇంకో పట్టెలు కాయ. అవును. స్ప్రేయింగ్స్ ఎందుకు నేను తక్కువ ఇచ్చానంటే మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్నప్పుడు మీకు సైజర్లు కానీ పరాక్రమ్ కానీ న్యూట్రియంట్స్ కానీ వాటర్ సాల్యుబుల్ కానీ ఇవన్నీ మనము స్ప్రే ఇస్తే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకోసమే మాక్సిమం మీకు డ్రిప్ లో ఇచ్చారు. కంప్లీట్ గా డ్రిప్ షెడ్యూల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎత్తుకున్నప్పుడు మేజర్ ఎక్కువగా మేల్ ఫ్లవర్ వచ్చా. అవును సార్, మేల్ ఫ్లవర్ వచ్చా. మళ్ళీ కొద్దిగా చూసుకొని నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకొని దాని తర్వాత అప్పుడు ఫీమేల్ వచ్చింది. అప్పుడు ఒకేసారి ఫీమేల్ వచ్చి సెట్ అయ్యా మళ్ళీ. అవును సార్. దాని తర్వాత ఏప్రిల్ మేలో కంటిన్యూస్ గా వర్షాల్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ ప్రాబ్లమేటిక్ గా ఉండే దాని వల్ల బ్లైట్ అనేది యాక్టివ్ లో వచ్చా. అవును సార్. సో ఏమంటే పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ పెడుతున్నాము. ఈ సంవత్సరం ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ లో కూడా ఈ ఫ్రూట్ ఈ సైజ్ రావడం అనేది అంత ఆశామాషి కాదండి. మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా చెప్పండి. ఈ సంవత్సరము దాదాపు 80% ఆఫ్ తోటలు ఫెయిల్యూర్. మీరు మార్కెట్కి వెళ్ళొచ్చారు. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ కాయ ఈ సైజ్ కాయ వాళ్ళ కుష్టిగా వాళ్ళది ఒకటే ఈ సైజ్ కాయ చూసింది. అవును, మిగతా అది ఎవ్వరిది లేదు. సో మార్కెట్ లో వచ్చేదంతా గోలికాయలు, ఒక మచ్చకాయలు, షైనింగ్ ఉండదు, కలర్ ఉండదు, క్వాలిటీ ఉండదు సార్. షైనింగ్, సైజు, కలర్ చాలా తక్కువ. అవును అవును అవును. ఒక మండికి 10 బండ్లు వస్తున్నాయి. ఒక బండి 2 బండ్లు కొంచెం బాగుంటది. అవును. మిగిలిందంతా ఇదంతా చెత్త సరుకు. చూడలేము సార్ అంతా. అవును. సో ఇంకోటి ఏమంటే ఈ వర్షాలు పడుతున్న కంటిన్యూస్ వల్ల ఈ రోగాల వల్ల 4వ నెలది కోసేసేస్తున్నారు, 5వ నెలది కోసేసేస్తున్నారు, 6వ నెలది కోసేసేస్తున్నారు. పచ్చికాయ కూడా కలర్ మందు కొట్టేసి మార్కెట్కి వచ్చేసి. సో దాని వల్ల ఏమైందంటే ప్రైస్ సడన్ గా డ్రాప్ అయింది. ప్లస్ ఇంకోటి ఏమంటే కంటిన్యూ వర్షాలు ఈ అందరూ దాదాపుగా ఒక నెలన్నర నుంచి పడతానే ఉంది కదా వర్షం. ఏం నెలన్నారండి అసలు రెస్టే లేకుండా పోయింది దానికి. మామూలుగా ఒక రోజు తొప్పరు లేకపోతే మూసుకుని ఉంటాం. ఇట్లా ఎండ అన్నది తక్కువ. ఊజీలు తక్కువ ఉన్నాయి కదా మనకి. ఊజీ అంటే ఈ నెట్టేసాక ఊజీ రాదు సార్. సాధారణ ఇది రాదు, ఈ నెట్టేసాక ఊజీ రాదు. అవును. ఆ పురుగు ఇది మొత్తం ఇది ఫిష్ నెట్, ఇది అవును చేపల అట్లా అసలు ఆ పురుగు రాదు. అవును, ఊజీ. అది ఓవర్ ఫ్లోరింగ్ మీరు తెప్పించుకోవడం వల్ల మనం బయటపడతాము. అవును. చెట్టుకి 30 కాయలు 50 కాయలు అంటే మొత్తం ఏమైతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫార్మింగ్. థ్యాంక్ యూ.